Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. CBSE 10th and Inter ఫలితాలు వెల్లడయ్యాయి. యాజ్ యూజువల్ తెలుగు విద్యార్థులు మళ్ళీ సత్తా చూపించారు. అందులోనూ విజయవాడ రీజియన్ వాళ్ళే అగ్రస్థానంలో ఉన్నారు. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా లేదంటే 10th క్లాస్ ఇంటర్ ఏ మార్క్స్ చూసినా కూడా బాలికలదే పైచేయి. సో CBSE 10th and ఇంటర్ రిజల్ట్స్ లో కూడా బాలికలే పైచేయి సాధించారు. ఏకంగా 99% పైగా పాస్ అయ్యారు. అదేంటి స్టేట్ సిలబస్ చూస్తే 73-80 ఉంటాయి. CBSE, NCERT ఇవి టఫ్ అయినా కూడా ఎందుకు అంత పర్సెంటేజ్ వాళ్ళు పాస్ అవుతున్నారంటే వాళ్ళకి అవగాహన, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉద్యోగస్తులు అయి ఉండడం లేదంటే ఎవరైనా కూడా చదవండి అని మోటివేషన్ ఉండడం వల్ల 99% వరకు వాళ్ళు పాస్ అయ్యారు. ఇక రెండు రాష్ట్రాల్లో CBSE 10th and ఇంటర్ లో ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య చూస్తే చాలా మినిమం. అసలు 10వ తరగతిలో ఎంతమంది పాస్ అయ్యారు? 99.79% ఉత్తీర్ణత. విజయవాడ, తిరువనంతపురం రీజియన్స్ లోనే వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఇక 12th క్లాస్ చూస్తే 99.60%తో విజయవాడ రీజియన్ వాళ్ళే అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఏపీ కంటే తెలంగాణలో కాస్త ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. ఇక ఏపీలో 10వ తరగతిలో 97 మంది, 12వ తరగతిలో 58 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఇక తెలంగాణలో 10వ తరగతిలో 88 మంది, 12వ తరగతిలో 23 మంది విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యారు. చూడండి, ఈ నెంబర్స్ చాలా తక్కువ. సో చాలా మైన్యూట్ వ్యక్తులే ఫెయిల్ అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే 12వ తరగతిలో మొత్తం 88.39% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక బాయ్స్ కంటే బాలికలే 5.94% మంది అధికంగా పాస్ అయ్యారు. ఇక 10th ఫలితాల కోసం చూస్తే 93.66% మంది ఉత్తీర్ణత సాధించారు దేశవ్యాప్తంగా. గత సంవత్సరం అకాడమిక్ ఇయర్ తో పోలిస్తే 93.60గా గత అకాడమిక్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ నమోదైంది. ఇప్పుడు కంపేర్ చేస్తే బాలుది కంపేర్ చేస్తే బాలికలు 2.37% మంది ఎక్కువగా విజయం సాధించారు. ఈ అకాడమిక్ ఇయర్ మెరిట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఎందుకంటే చాలా అన్హెల్దీ కాంపిటీషన్. నీ కొడుకు ఎంత, నీ కూతురికి ఎంత, నా కూతురికి ఎంత, నీ కొడుకు ఎంత అని కంపారిజన్ చేసుకుంటున్నారని మెరిట్ జాబితా అయితే అనౌన్స్ చేయట్లేదు. బట్ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్లు కూడా అనౌన్స్ చేయట్లేదు బోర్డు. కేవలం ఎవరైతే ఎక్కువ మార్క్స్ సాధిస్తూ ఉంటారో 0.1% మంది విద్యార్థులకు మాత్రమే మెరిట్ సర్టిఫికెట్స్ అయితే అందిస్తున్నారు. ఇవి ఎక్కడ చూసుకోవాలంటే స్టూడెంట్స్ డిజీ లాకర్లో అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ CBSEలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. అసలు వీళ్ళను ఉద్దేశించి CBSE పరీక్ష రాసిన స్టూడెంట్స్ని ఉద్దేశించి దేశ ప్రధాని కూడా మాట్లాడారు. ఇప్పుడు సాధించిన స్కోర్ల పట్ల నిరుత్సాహంగా ఉన్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు. మీ ప్రయాణం ఇంకా చాలా పెద్దది. మీ బలాలు మార్కుల పట్టికను మించిపోతాయి. మీకోసం ఎన్నో గొప్ప విషయాలు ఎదురు చూస్తున్నందున మీరు విశ్వాసంతో ముందుకు సాగండి. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సుకతతో ఉండండి అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మన ప్రధాని ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ అందిస్తూ ఉంటారు. అందులో భాగంగానే CBSEలో ఎవరైతే మంచి మార్కులు సాధించారో వాళ్ళందరికీ ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు.